रामनीलमेघश्याम कोदण्ड राम रघुकुलाब्धिसोम परन्धाम सार्वभौम नीलमेघश्याम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम. దేవుడి దయ ఇప్పటికీ ఇంకా ఉంది దాంపత్యం, ఇంకా ముందు చెప్పలేము. అలా కాకుండా చూడండి, సౌందర్యం ఉంటే శీలం ఉండదు, శీలం ఉండి సౌందర్యం లేకపోయినా ఏమీ కాదు, పర్వాలా, నష్టమేం లేదండి. ఎంత కురూపి అయినా భార్య పాతివ్రత్యం ఉంటే పరమాత్మ నెత్తిన పెట్టుకుంటాట ఆ స్త్రీని. సౌందర్యం లేదు కానీ పాతివ్రత్యం. పతిభరత మైలి బలి కాలి కుటిల కురూప పతిభరత కే రూప పర్ వారం కోటి స్వరూప. ఈ సౌందర్యవతులు ఉన్నారే, ఈ సినిమా స్టార్లు, వీళ్లకు కోట్ల కోట్ల సినిమా స్టార్ల కంటే ఒక్క పతివ్రత స్త్రీ గొప్ప సనాతన ధర్మంలో. దానికి ప్రతీకగా నిలుస్తుంది సీతాదేవి రామాయణంలో అండి. తే సర్వే స్త్రీత్వమాపన్నా సముద్భూతాస్తు గోకులే. ఇలాగా మరొక మంచి పేరు పెట్టాడు తులసిదాసు రామచంద్రమూర్తికి. వాల్మీకి రామాయణంలో లేనటువంటి విషయం ఇది. అది ఎవరయ్యా రాముడు అంటే మర్యాద పురుషోత్తమ అని అన్నాడు తులసిదాసు. మర్యాద పురుషోత్తమ, మర్యాదితంగా ఉంటాడట. అంటే మనకి మర్యాద రామన్న కథలన్నీ ఉన్నాయి, అన్ని మంచి నీతిని బోధించే కథలు అవి. ఇక్కడ మర్యాద అంటే ఒక హద్దు. సంస్కృతంలో మర్యాద శబ్దానికి హద్దు అని అర్థం, బౌండరీ. ఇప్పుడు ఆశ్రమం ఉంది, చుట్టూ గోడ ఉందిగా, హద్దు. ఈ గోడల మధ్య ఆశ్రమం ఉంది, ఆ హద్దుకి మర్యాద అని సంస్కృతంలో పేరు. రామచంద్రుడు మర్యాదితుడు అంటే ప్రతి విషయంలో కూడా తూచినట్టు ఉంటాడు రాముడు. మాట మాట్లాడితే తూచినట్టు ఉంటుంది, అన్ని విషయాలు అంతే. అధికంగా పోడు, తక్కువగాను ఉండడు. అంటే ఒక సామెతని తెలుగులో, కుంగనేల అని, మారెడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉందో లేదో అది సామెత. అంచేత అంటే అధికంగా రెచ్చిపోవటం ఎందుకు, మళ్ళీ పుచ్చిపోవటం ఎందుకు, అది లేదు రాముని యందు. మర్యాదితం. దీనికి చక్కని శ్లోకం గీతలో పరమాత్మ చెప్పాడు. ఏమిటి మర్యాదితం అంటే యుక్తాహార విహారస్య, యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్న అవబోధస్య యోగో భవతి దుఃఖ అనే శ్లోకమే మర్యాద పురుషోత్తముడంటే అర్థం. సో ఆ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు. ఎందుకని? తానే రాముడు కనుక. రామకృష్ణుడు ఎవరండి? వారిద్దరూ ఒకే విష్ణువు యొక్క అవతారాలు కదా. కనుక వారి మాటల్లో మనకి వ్యత్యాసం, విరోధం ఉండదు. ఇద్దరి హృదయం ఒకటే కనుక. విష్ణువుస్య హృదయం శివ, శివస్య హృదయం విష్ణు అన్నట్టుగా ఉంటారు వాళ్ళిద్దరు కూడా. అంచేత రాముడు శీలము అయోధ్యని, జనకపురి మిథిలా నగరాన్ని అలా జయించాడు పరమాత్మ. ఇలాగా ఈ 3 నగరాలని ఎలా జయించాడు? నెంబర్ 1 అయోధ్య. ఆ తర్వాత సీతాదేవి వివాహమైన తర్వాత అత్తవారిల్లు మిథిల అయింది, జనకపురి అంటారు మిథిల. తర్వాత రావణవధ, లంక. ఈ 3 నగరాలని పరమాత్మ జయించాడు, తను వశపరుచుకున్నాడు. ఏ విధంగా?
శీల, సౌందర్యం, శక్తి అన్నాంగా ఆ మూడిటి వల్ల. శీలం వల్ల అయోధ్యను గెలిచాడట. అయోధ్యను గెలవటం అంటే అయోధ్యాపురవాసులు ఎందరైతే ఉన్నారో పశుపక్ష్యాదులు కూడా రామునికి శిరస్సు వంచేస్తారు. రాముడు అరణ్యాల మార్గం పడితే అయోధ్యలో ఒక్కడు లేడండి, స్త్రీ కానీ పురుషుడు కానీ, మొత్తం రాముని వెంట నడిచారు. అది శీలం. ఎంత గొప్ప శీలం కాకపోతే నగరం అంతా ఆయన వెనకాల పడ్డది. అట్లా అయోధ్యని శీలంతో జయించారు. ఆ తర్వాత మిథిలా నగరం, జనకపురి తన యొక్క రూపంతో జయించాడు, సౌందర్యంతో. హతాశులైపోయారు. మూడవది లంకానగరం, లంకాన్ని శక్తితో జయించాడు. కనుక మర్యాద పురుషోత్తమ శీల, సౌందర్య, శక్తి. ప్రతి మానవుడు, ప్రతి హిందువు శీల సంపద కలిగి ఉండాలి. పరమాత్మ ఇచ్చిన సౌందర్యం అది బాహ్యం కాకుండా ఆంతర సౌందర్యం, మానసికమైనటువంటి అందం, అది వెంట వస్తుంది ప్రతి జన్మకి. ఈ శరీరాందం రాదు, ఈ జన్మకే సరి. మానసికమైన సౌందర్యం వెంట వస్తుందండి. ఆ విధంగా ప్రతివాడు ఒక శక్తి సంపాదన చేసుకోవాలి. శక్తిహీనునికి లోకంలో నూకలు చెల్లిపోతాయండి, బ్రతకలేడు. నువ్వు బ్రతకాలి అంటే ఏదో ఒక శక్తి సంపాదన చేసుకోవాలి. మంచి మాట ఉంది దేవీ భాగవతంలో. వ్యాసుల వారు అంటారు, ఏ మనిషినైనా వీడు విష్ణుహీనుడు. ఏ హీనుడు? విష్ణు. వీడు విష్ణుహీనుడు. మరొకడిని వీడు రుద్రహీనుడు. రుద్రుడు. వీడు రామహీనుడు, కృష్ణహీనుడు, వీడు గణపతిహీనుడు, ఈ అయ్యప్పహీనుడు. ఇట్లా దేవతలు ఉన్నారు కదా. అందరు దేవతలకు ఇప్పుడు హరిహరుడు అడవ దేవత మన ఆలయం ఉంది. వీడు హరిహరహీనుడు, హరహీనుడు, హరిహరహీనుడు. లోకంలో ఎవడినైనా భూమి పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఇట్లా అన్నాడా? ఎవడైనా ఎవడిని అందా? కానీ ఒకటి మాత్రం అంటారు అందరూ, వీడు శక్తిహీనుడు. ఆ మాట అంటారు. పనికిరాడండి వీడు, పౌరుషం లేదు, పురుషత్వం, షండు వీడు, శక్తి లేదు వీడికి. విద్యాశక్తి, అధికారం శక్తి, ధన సంపద, ధనశక్తి, డబ్బున్నవాడు ఏదైనా కొనేస్తాడు. రకరకాల శక్తులు ఉన్నాయి లోకంలో. వాక్శక్తి మాకు, అలాగే ఇతరులు బుద్ధిశక్తి. ఇప్పుడు అడ్వకేట్ ఉన్నాడు, వకీల్, కేసులు వాదిస్తాడు, పెద్ద కేసులు, మంచి పేరు, ధనం బాగా ఉంటుంది, పాపులర్ అవుతాడు, అదొక శక్తి. డాక్టర్ ఉన్న వైద్యుడు శక్తి, చేయి పడితే రోగం పోతుంది. హస్తవాసి మంచిది అన్న ఒక ప్రసిద్ధి ఏర్పడుతుంది. ఎక్కడెక్కడ దూరం నుంచి వెతుక్కుంటూ మాకు వారేనండి వైద్యులు, మంచి చెయ్యి, వారి చెయ్యి మంచిది, చెయ్యి పడితే ఆ వ్యాధి పోతుంది, ఒక పేరు పడుతుంది. అది శక్తి. ఇట్లాగా పాఠాలు చెప్పే వాళ్ళకి బోధనా శక్తి. ఏదో ఒక శక్తి ఉండాలండి మనిషికి. వంట చేసేవారు ఉన్నారు, ఇదొక శక్తి, కమ్మగా వండి పెడతారు, అలా వాళ్ళు బతుకుతారు. లోకంలో ఇట్లా ఏ శక్తి లేకపోతే వాడిని శక్తిహీన అని అంటారు తప్ప హరిహీనుడు, హరహీనుడు ఎవ్వడు అండండి. అంచేత
అమ్మ అంత ముఖ్యం, శక్తి. అలాగే రామచంద్రమూర్తి శక్తి. రామావతారంలో 2 రకాల, రామావతారం, కృష్ణావతారం. చక్కగా గంభీరంగా ఈ 2 అవతారాల యొక్క తత్వాన్ని పరిశీలన చేసినట్లయితే రామావతారంలో ప్రధానంగా కనిపిస్తుంది శరసంధానం. రామ ముందు బాణం తీస్తాడంతే. సముద్రుడి దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేశాడు. 5 రోజులు ప్రార్థన చేసినా కూడా వాడు వినిపించుకోలే ఆ సముద్రం. లక్ష్మణస్వామి పక్కనే ఉంటాడుగా, కొంచెం ఆవేశం, రోషావేశం ఎక్కువ లక్ష్మణుడు. బుసలు కొడుతూ ఉంటాడు. ఆదిశేషుడు కదా, బుస్సు బుస్సు అంటుంటాడు. రాముడేమో ఆగరా నువ్వు, చిన్నపిల్లవాడివి, కంట్రోల్ చేస్తుంటాడు ఈయన గారు. లక్ష్మణస్వామి ఎందుకు నా అన్న ఇంతసేపు బ్రతిమలాడుతావు వాణ్ణి, తీ బాణం. అప్పుడు బాణం తీసి ఎక్కువ పెడితే గడగడగడగడగడ వణుకుతూ వచ్చాడు సముద్రుడు. మహానుభావ, తప్పైపోయింది, క్షమించు, ఈ బాణం నా మీద వేయమాక. మరి ఎక్కువ పెట్టానయ్యా, ఎక్కువ పెట్టిన బాణాన్ని దించుకునే అలవాటు మాకు లేదు, ఇది సంధించాల్సిందే అంటే, ఎవరు నువ్వే చెప్పు ఎక్కడ వేయమంటావో, నీ మీద వద్దన్నావుగా, ఎవరి మీద వేయమంటావో నువ్వు చెప్పంటే, అప్పుడు ఆ సముద్రుడు అంటాడు, మాకు శత్రువులు ఉన్నారండి, ఆ శత్రువుల మీద వేసేయంటే రాముడు శత్రువుల మీద బాణం వేసి వాళ్ళని చంపాడు. సో ప్రతిదీ కూడా గీతలో చూడండి, విభూతి యోగంలో ఒక మంచి మాట ఉంది, రామ శస్త్రభృతాం అహం. విభూతి యోగం, రామ శస్త్రభృతామహం. శస్త్రభృతాం అంటే శస్త్రములు ధరించిన వారు ఎందరైతే ఉన్నారో, గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులో కూడా, వారందరిలోకి రాముడు నేనే అంటాడు కృష్ణుడు, అహమేవా. అంత రామావతారంలో శస్త్రానికి అంత విలువ. కనుక ఎందుకు చెప్తున్నాం ఇది? రామావతారంలో శరసంధానం ముఖ్యం. శర అంటే బాణం, శరసంధానం. ఇప్పుడు కృష్ణావతారం వచ్చేప్పటికీ కృష్ణుడు ఎక్కడ బాణం వేసినట్టు పెద్దగా ఉండదు రామావతారంలో ఉన్నట్టుగా. మరి కృష్ణావతారంలో ఏమి సంధానం చేశాడు అంటే స్వరసంధానం కృష్ణావతారం. స్వరసంధానం అంటే వేణువాదం, అంతే, లాగేస్తాడు మన మనస్సుల్ని. స్వరంతో కృష్ణుడు, శరంతో రాముడు. భక్తవత్సల భగవానికి జై. కనుక కళ్యాణానాం నిధానం కలిమలమథనం పావనం పావనానాం. ఎంతమంది పరమాత్మ బాణం వేసి చక్ర ప్రయోగం చేసి సంహరించాడో వారందరినీ తనలోకి తీసుకున్నారండి. వారికి మోక్షం ఇచ్చాడు పరమ. ఏ హతాహ చక్రధరేణ రాజన్ త్రైలోక్యనాథేన చతుర్భుజేన తేతే గతాహ విష్ణుపురీం ప్రయాతాహ క్రోధోపి దేవస్య వరేణ తుల్య. మంచి శ్లోకం. పరమాత్మ యొక్క అనుగ్రహం కంటే ఆగ్రహం గొప్పది. ఈ శ్లోకం అట్లా చెప్తున్నది. మనం దాన్ని వినలేము, ఇముడ్చుకోలేము, మనసులో పడదు అది. అమ్మమ్మమ్మ ఆగ్రహం వద్దు స్వామి, మాకు అనుగ్రహం కావాలి అలా అంటాం. అనుగ్రహం అంటే ఏమిటి? ఏది కోరితే అది ఇస్తాడు, అనుగ్రహం అది. ఆగ్రహం వస్తే ఏం చేస్తాడు? ఇక నువ్వు కోరటం లేదు, ఆయన ఇవ్వటం లేదు, ముందు చక్రం వదిలేస్తాడు. అది వచ్చి శిరస్సు ఖండిస్తుంది. అప్పుడు ఆ శిరస్సు ఖండింపబడ్డవాడు ఏమవుతాడు? వెంటనే పరమాత్మలోకి వెళ్ళిపోతాడు. నువ్వు ఇంకా ఇది కోరి అది కోరి జన్మలు పెంచుకుంటావా? లేదు, చాలు స్వామి, ఇక్కడ నాకు అరుచి కలిగింది, సంసారము నీ చేయంజాల విరక్తు చేయగదవే శ్రీకాళహస్తీశ్వర. అలా కనుక నువ్వు అన్నట్టయితే ఆగ్రహం తెప్పించు ఆయనకి.
ఆగ్రహం కలిగేటట్టు ఒక మాట మాట్లాడు, ఒక కర్మ చేయి, అంతే, నిన్ను చంపి దా నాలోకి వచ్చేసేయి అనేస్తాడు. ఇప్పుడు ఏది గొప్పది? జన్మలు పెంచేటటువంటి అనుగ్రహం గొప్పదా, జన్మలు తుంచే ఆగ్రహం గొప్పదా? కానీ లోకము గ్రహించలేదు. మనకి ఆసక్తి, ఏదో చావు అంటే భయపడేది వస్తాం, అమ్మో ఇదంతా వదిలిపెట్టిపోవటమే అట్లా. అందువల్ల జన్మలు పెరుగుతాయి. రాగం వల్ల జన్మలు పెరుగుతాయి. విరాగం వల్ల జన్మరాహిత్యం. విరాగం అంటే మనిషిలో ఎంత రాగము ఎక్కువగా ఉంటే వాడు అంత అజ్ఞాని. చూడండి, జ్ఞానికి అజ్ఞానికి కొలబద్దలు ఇచ్చారు, ధర్మామీటర్లు ఇచ్చారు మహర్షులు. ఎంత రాగం ఉన్నదో మనసులో నువ్వు అంత అజ్ఞానివి. ఎంత రాహిత్యం అంటే వైరాగ్యం, నువ్వు అంత జ్ఞానివి. అంటే జ్ఞానం, వైరాగ్యం లేని జ్ఞానం నిలవదు. ఆ రెండు అట్లా ఉంటాయి, జ్ఞాన వైరాగ్యాలు. మధ్యలో భక్తి ఉంటుంది, ఈ రెండింటిని సంధానం చేస్తుంది. అందువలన భక్తానాం క్లేశం హరతి ఇది హరి అంటే హరించేవాడు. వ్యాపక అకల అనేఘ అజ నిరుగుణ నామన రూప భగత హేతు నానా విధి కర్త చరిత్ర అనూప్. భరద్వాజ, యాజ్ఞవల్క్య మహర్షి కథ చెబుతుంటే భరద్వాజుల వారు శ్రద్ధగా వింటున్నారు. వారితో పాటు ఇంకా అనేక మంది మహర్షులు కూడా ఉన్నారు. ముందు కథ చెబుతున్నాను, ఇక ముందు కథ సావధానంగా విను అన్నాడు. ఎప్పటికప్పుడు ఇట్లా అంటూ ఉంటాడు. ఆ కథ చెప్పే ఆయన శృణు, అది సంస్కృతం. హిందీలో సున్నా అంటే వింటాం. శృణు అనే సంస్కృతం హిందీలో సునో అయింది. వినండి. మీరంటారు వింటూనే ఉన్నాం కదా అని. మధ్యలో ఎందుకు వినండి? వినకుండా ఉన్నవాళ్ళకి. రాజా ఈయన గారు కూడా అట్ట, భరద్వాజ నువ్వు సావధానంగా వినవయ్యా. మహాజ్ఞాని విశ్వామిత్రుల వారు వనంలో, అరణ్యంలో, వారి యొక్క ఆశ్రమంలో, దాని సిద్ధాశ్రమం అని పేరు, ఆ సిద్ధాశ్రమంలో ఒక యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేస్తుంటే ఇద్దరు దుర్మార్గులు వచ్చి ఆ యజ్ఞానికి భంగం కలిగిస్తున్నారు. ఎవరు వారు? మారీచ, సుబాహులు. ఎవరండి ఈ మారీచ, సుబాహులు? కథలో పారమార్థికంగా సాధనలో సంకల్ప వికల్పములు, వారే మారీచ, సుబాహులు. అట్లా వేదాంతపరంగా కథని మలుచుకోవాలి. సంకల్ప వికల్పాలు మనలో ఉన్నాయిగా. ఇది చెయ్యాలి అని అనుకుంటే అది సంకల్పం. కాదు ఇలా కాదు, వద్దు మానేస్తే అది వికల్పం. సంకల్ప వికల్పాలు. జపయజ్ఞం, తపోయజ్ఞం, ఈ యజ్ఞాదులు. అంతేకాకుండా మరొక విధంగా చెప్పాలంటే ఈ మారీచ, సుబాహులు జంట అసురులు, ఇద్దరుగా ఉండేటటువంటి అసురులు, జంట అసురులు అంటారు. ఎవరు వీరు అనగా కామక్రోధాలే అసురులంటే ఇద్దరే అండి. ఆ ఇద్దరే అనేక రూపాలుగా అనేక పురాణాల్లో రకరకాల పేర్లతో వస్తారు. ఓన్లీ 2 అసురులు అంటే ఇద్దరే అసురులండి. రాగద్వేషాలు, అవే కామక్రోధాలు. రాగద్వేషాలే పేరు మార్పు అంతే. ఎందుకని? రాగములోంచే కామం పుడుతుంది, ద్వేషంలోంచే క్రోధం పుడుతుంది. రాగద్వేషాలు ఉంటేనే కామక్రోధాలు. సైనానిమ్స్ అంటారు, పర్యాయ పదాలు, వేరే కాదు. అంచేత శాస్త్రం అంటుంది కామక్రోధౌ విఘ్నకరౌ బలిం దత్వా జపంచరేత్.
కామక్రోధాలే మనకి ఏ విఘ్నం కలిగినా కూడా సాధనలో ఆ రెండింటినీ ముందు బలి ఇవ్వాలట. బ్రహ్మానంద బలిప్రియ అని అమ్మవారికి బలిప్రియ అని నామం ఉంది లలితలో. ఏం బలి కోరుతుంది తల్లి? జంతు బలి కాదండి. తర్వాత కాలంలో అది చొచ్చుకొచ్చింది. ఎందుకంటే మాంసప్రియులు ఎక్కువైపోయారు. మరి మాంసం, జంతువుని చంపకపోతే మాంసం ఎక్కడి నుంచి వస్తుంది? అంచేత జంతు బలులు అలా వచ్చినాయి. మనిషి యొక్క క్రియేషన్ అది. నాలుక, రసన దానికి. నిజానికి బలిప్రియ అమ్మవారికి బలి అంటే చాలా ఇష్టం. బలి అంటే ఇష్టం కనుకనే కదండి మేకల్ని, గొర్రెల్ని బలి ఇవ్వటం. తప్పండి, అది కాదు. అమ్మవారికి ఇష్టమైన బలి ఏమిటి అంటే కామక్రోధములను బలి ఇవ్వటం. అది అసలు బలి. ఇది శాస్త్రీయం. అది అంచేతనే బ్రహ్మానంద బలిప్రియ. ఏ కామక్రోధాలని నువ్వు బలి ఇచ్చినట్లయితే నీకు బ్రహ్మానందం, ఇంకా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆ కామక్రోధాలు రెండు దగ్గరలో పెట్టుకుని ఎన్ని పూజలు చేస్తే, ఎన్ని దాన ధర్మాలు చేస్తే ప్రయోజనం లేదు. అందువలన మారీచ సుబాహులు అంటే కామక్రోధములే. అవి యజ్ఞానికి అడ్డుపడతాయి. జపానికి కూర్చుంటే ఆ కామక్రోధాలు వచ్చి అడ్డుపడతాయి. మనకి మనసు విక్షిప్తం అయిపోతుంది. మారీచ సుబాహు చాలా చిత్రం అండి. పరమాత్మ సుబాహుణ్ణి చంపుతాడు బాణం వేసి, మారీచుణ్ణి దూరంగా పడేటట్టు కొడతాడు బాణంతో, చంపడు. కథ అట్లా ఉంది. ఏమి వేదాంతం అండి రామకథలో. అడుగడుగున మనకు అనిపిస్తుంది ఇద్దరూ రాక్షసులే కదా, సోదరులు వారిద్దరు. ఎవరి పుత్రులు? తాటక యొక్క సంతానం. తాటక వారిద్దరి సంతానం. మారీచ సుబాహులని సంహరించటానికి, వాళ్ళని శిక్షించటానికి ముందు తాటకని సంహరిస్తాడు రాముడు. కృష్ణావతారంలో పూతన, రామావతారంలో తాటక. ఇక్కడ తాటకే, అక్కడ పూతన. ఒకే క్యారెక్టర్. దేనికి ప్రతీకం? సింబల్. దేనికి గుర్తు అంటే పూతన అవిద్య, అవిద్యకి ప్రతీకం, సింబల్, గుర్తు. అవిద్య. పూతన అంటే అవిద్య, తాటక అంటే కూడా అవిద్య. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమాణాః పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానా యథా అంధాః. ఈ కఠోపనిషత్తులో మంత్రం. పురాణాలన్నీ ఉపనిషత్తుల యొక్క సారం. ఇక్కడ చెప్తున్నారు, తాటకని మొట్టమొదటి సంహరించాడు రామచంద్రుడు. సంశయించాడు ముందు. బాణం వేయి విశ్వామిత్ర మహర్షి. ఈయన సందేహిస్తున్నాడు. ఎందుకని? స్త్రీ, అవధ్య. మొదటి నుంచి సనాతన ధర్మం అండి. అంత స్త్రీ మీద చేయి చేసుకోరాదు అంటే పురుషుడి మీద చేసుకోవచ్చు. చూడండి, మన్నేమో అట్లా పెట్టారు, వాళ్ళకి అంత రక్షణ, సెక్యూరిటీ కలిగించారు. ఇంకా కూడా ఏంటో అసంతృప్తి. మమ్మల్ని అంతా కూడా పురుషాధిక్యత, మేమంటే అలుసు. ఆ మాట ఏంటి? అలుసు అనే మాట ఉంది కదా తెలంగాణలో. అలుసు. అదేమిటో ఆడదంటే మగవానికి అలుసులే. ఇవన్నీ పాటలు, ఈ లొల్లాయి పాటలన్నీ వచ్చినాయి. అలుసా అండి? ఎంత గౌరవం ఇచ్చారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ఎత్రైతాస్తు న పూజ్యంతే సర్వాః తత్ర అఫలాః క్రియాః. ఇప్పటికీ ఇది వంటింటి కుందేలు చేశారు.
ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనీయకుండా గృహ ఇవన్నీ ఇప్పుడండి. ఇప్పుడు స్వేచ్ఛ ఇచ్చారుగా, ఎలా ఉందో సంఘం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఆడది తిరిగి చెడుతుంది, మగవాడు తిరక్క చెడతాడట. ఇట్లా మాటలు సామెతలో మొదటి నుంచి ఉన్నాయి. ఎందుకు అట్లా అనిపిస్తుంది? మాకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్ర్యం లేదు. తాటకి స్వేచ్ఛగా ఉండేది, ఏమైంది? చచ్చూరుకుంది. పూతన స్వేచ్ఛ ఏమైంది? పరమాత్మ ప్రాణంతో సహా లాగివారేశాడు. అది కావాలా? స్వేచ్ఛ ప్రమాదం అండి. ఎందుకని? సనాతన ధర్మంలో కట్టుబాట్లు అంతే. ఎందుకు ఆ కట్టుబాటు? చూడండి, ఇంట్లో ఒక పెద్ద డైమండ్ వజ్రం ఉంది, కోట్ల కోట్ల ఖరీదు, చాలా విలువ. దాన్ని ఎలా ఉంచుకుంటాం ఇంట్లో? ఎంత సెక్యూరిటీ, ఎంత భద్రత. బంగారం విలువ ఎక్కువ, ఇనుము తక్కువ. కానీ ఆ బంగారాన్ని కాపు కాసేది ఇనుమే. అది గుర్తించాలి లోకంలో. ఇంత బంగారం ఎక్కడ పెట్టుకుంటావు? ఇనప బీరు. ఆ ఇనువే లేకపోతే బంగారానికి ఎగ్జిస్టెన్సే లేదు లోకంలో. ఇప్పుడు ఏది గొప్ప? పక్షపాతం లేకుండా చెప్పాలి, ఇనుము గొప్ప, సెక్యూరిటీ. అది లేకపోతే కృష్ణార్పణం. స్త్రీ అట్ట బంగారం లాంటిది, అంత విలువ. అందుకే కట్టుబాటు. రక్షించుకోవాలి స్త్రీని, అది సనాతన ధర్మం. బంగారు అపార్థాలు చూడండి ఎలా ఏర్పడ్డాయో. అందువలన విశ్వామిత్ర మహర్షి తాటక వచ్చింది, చంపేయమన్నాడు. మహా దుర్మార్గురాలు రామాయ, ఇది చాలా ప్రమాదం సొసైటీలో సంఘానికి. అందువల్ల నిర్దాక్షిణ్యంగా నువ్వు ఉపేక్ష చేసావనుకో చీకటి విడిపోతుంది. చీకటి పడ్డ తర్వాత దీనికి శక్తి 10 అవుతుంది చీకట్లో. పగలు వెలుతురు ఉండగానే దాన్ని సంహరించమంటే ఈయనగారు సందేహిస్తున్నాడు. స్త్రీ అని చూస్తున్నావా? నో, వేసేయను. మొట్టమొదట రామావతారంలో స్త్రీ వధతో రాక్షస సంహారం ప్రారంభం. అలాగే కృష్ణావతారంలో కూడా పూతనతో రాక్షస సంహారం ప్రారంభం. పరమాత్మ బాధపడ్డాడు మనసులో, అబ్బా ఏమిటి నాకు ఈ దరిద్రం, రామావతారంలో ఆడదాన్ని చంపాను, ఇక్కడ ఈ కృష్ణావతారం మళ్ళీ ఇది తయారైంది, ఈ పూతన. కథలు ఇలా ఉంటాయండి. ఎందుకు అంతమంది పురుష రాక్షసులు ఉండగా స్త్రీ రాక్షసుతోనే ఎందుకు ఈ సంహారం ప్రారంభించాలి? సందేహం కలగాలి. కలిగితేనే వేదాంతం బయటకు వస్తుంది. అంటే ఇక్కడ తాటక కానీ కృష్ణావతారంలో పూతన కానీ అవిద్య సంకేతాలు. అవిద్య అంటే విద్య లేకుండా ఉండటం. ఏం విద్య? బ్రహ్మ విద్య, ఇతర విద్యలు కాదు. విద్యల్లో బ్రహ్మ విద్య ది బెస్ట్. బ్రహ్మ విద్య వల్లే మనకి జన్మరాహిత్యం కలుగుతుంది. ఏ ఇతర విద్య చదివినా కూడా జన్మ పరంపర పెరుగుతూనే ఉంటుంది. ఇక లేకుండా ఉండాలి, ఇక పుట్టరాదు అని అనుకుంటే మాత్రం బ్రహ్మ విద్య, అధ్యాత్మ విద్యానాం వాద ప్రవదతామహం, అది గీత సమాధానం చెబుతుంది ప్రతిదానికి. అంచేత ఆ బ్రహ్మ విద్య లేకుండా పోవటమే అవిద్య. ఆవిడే తాటక. అలా చెప్పేప్పటికీ బాణం వేసి ఒకే ఒక బాణంతో తాటక సంహారం చేశాడు పరమాత్మ రామచంద్రుడు. ఆ తర్వాత యజ్ఞం ప్రారంభించుకోండి గురువుగారు, మేము ఉన్నాం కదా, నిర్విఘ్నంగా వాళ్ళిద్దరు వచ్చారు విఘ్నకారులు, మారీచ సుబాహుని చంపాడు రాముడు బాణంతో. కానీ మారీచుడి మీద బాణం వేస్తే వాడు పోయి సముద్ర తీరంలో పడ్డాడు ఒక్క బాణంతో. అంతే. ఆ దెబ్బ
తిన్న దగ్గర నుంచి మారీచునిలో ఉన్న రాక్షసత్వం పోయిందండి. ఎంత సాధువైపోయాడో, ఒక ఋషి, ఒక ముని కింద మారిపోయాడు మారీచ. అంత మార్పు ఎలా వచ్చిందండి? రామబాణ స్పర్శ. రాముడు వేరు, రామబాణం వేరు కాదు. రాముడు ఎంతో, రామబాణం కూడా అంతే.